ధర్మం కోసం నిలబడిన ఒక న్యాయమూర్తి గొంతు నొక్కాలని చూస్తే ఏమవుతుంది? మొదట మన దేశంలోని హిందూ వ్యతిరేక శక్తులు టార్గెట్ చేస్తాయి. ఆ తర్వాత దేశం బయట ఉన్న శత్రువులు కూడా రంగంలోకి దిగుతారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ విషయంలో అదే జరుగుతోంది. హిందూ సంప్రదాయాలను కాపాడినందుకు మొదట డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఆయనపై కక్ష కట్టింది. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ నుంచి ఆయనకు బెదిరింపులొస్తున్నాయి. ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? తమిళనాడులోని పవిత్రమైన తిరుపరంకుండ్రం కొండపై వేల ఏళ్లుగా వస్తున్న కార్తీక దీపం వెలిగించే సంప్రదాయాన్ని అక్కడి ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు భక్తుల పక్షాన నిలబడి దీపం వెలిగించాల్సిందే అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు జస్టిస్ స్వామినాథన్. ఆ తర్వాత అదే ఆలయానికి దేవుడంటే నమ్మకం లేని ఒక నాస్తికుడిని ధర్మకర్తగా నియమిస్తే అది చెల్లదు, ఆలయ ట్రస్టీకి దైవభక్తి ఉండాలి అని మరో ధర్మబద్ధమైన తీర్పు ఇచ్చారు. హిందువుల మనోభావాలను గౌరవించిన ఈ రెండు తీర్పులు డిఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంటగింపుగా మారాయి. వెంటనే 107 మంది ఎంపీలు ఏకమై జస్టిస్ స్వామినాథన్ ను పదవి నుంచి తొలగించాలని పార్లమెంట్లో అభిశంసన తీర్పు